అయితే యాక్చువల్గా అమ్మకి ఏంటంటే అండి, మా భాషలో నిస్టాగ్మస్ అంటామండి. అంటే గుడ్డు ఒక ప్లేస్లో ఉండకుండా ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అమ్మకు ఎక్కడ చేయలేదంట. సో సరోజిని హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే, సో ఆల్రెడీ సరోజినిలో చేసిన డాక్టర్లు ఉన్నారు అని తెలుసుకొని అమ్మగారు మా దగ్గరకు వచ్చారంట. సో వచ్చేందుకు రియల్లీ. దాంతోపాటు అమ్మకి కంట్లో కూడా కొంచెం నరం వీక్ ఉండే. సో అమ్మ మీకు మంచి ప్రయత్నం చేస్తామని చెప్పి, సో మా ప్రయత్నమే చేసినాము. రిజల్ట్ ఎట్లుందనేది అమ్మ చెప్పాలి. అమ్మ ఎట్లా అనిపించింది నీకు ఆపరేషన్ తర్వాత? ఆపరేషన్ తర్వాత మంచిగా ఉంది సార్. చూపు మంచిగా ఉంది? చూపు మంచిగా ఉంది, నొప్పి ఏమి లేదు అమ్మ. ఇక చుక్కల మందులు ఇస్తే వేసుకుంటున్నా సార్. చాలా బాగుంది సార్. సార్ మీరు దేవునిలోనే రమ్మ, నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అమ్మ అని చెప్పిండు సార్. అమ్మ ఎంతో కొంత వస్తుంది కదా అన్న ఆలోచన కొద్దీ వచ్చిన సారు. మంచిగా చూపు వచ్చింది సారు. చూపు ఎట్లా ఉందమ్మా? చూపు మంచిగా ఉంది సారు. ముందు ఎంత ఉండే చూపు? ముందు ఏం కనపడలే, కొంచెం సాయే ఇట్లా. నాకు అది కూడా పోతుందా అన్న భయం ఉండే. ఆపరేషన్ చేస్తే ఇట్లా కన్ను అందరిలాగా లేదు కదా, ఇట్లా ఇట్లా కదులుతుంది కదా, ఆయనతో కూడా పోతుందా అనుకున్నా కానీ మంచిగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మంచి మందులు. నమస్తే సార్. నీకు నమస్తే. మేడం చేసింది మేడంకి నమస్తే. నేను రోజు గుర్తు చేసుకుంటున్నా సార్, 4 రోజులు వాటికి. రోజు మేడాన్ని చెప్తాను, ఎవరు వచ్చానా మందలు ఇస్తే, ఓ మేడం చాలా బాగా చేసింది, సార్ కూడా ఇద్దరు ఉన్నారు, ఇద్దరు చేసిరు అని చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.